అందరూ నిలబడన్నా మెల్లిగా మీడియాపై దాడులు అరికట్టాలి, 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice, 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 we want justice. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, మీడియాపై దాడులను అరికట్టాలి. దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్ట్ ఐక్యత మీడియాపై దాడు అరికట్టాలి, దాడి చేసిన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి, దాడి చేసిన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. We want justice, 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 we want justice. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి. We want justice, we want justice, we want justice, we want justice. మీడియాపై దాడులు అరికట్టాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడులు అరికట్టాలి. மீட்டிங் நான் சொன்னாண்ட வருவேன் விஷயம் நான் ஃபோனில் சொன்னால் சரி శివ సైడ్ రా, శివ వెనక్కి రావాలా అన్నా శివ దగ్గర దగ్గర ఆ ప్లేస్ అన్నా ఒకసారి చూడండి, ఒకసారి చూడండి అన్నా, ఒక నిమిషం చూడండి సార్ ఒకసారి టక్కన నిన్నటి రోజు తిరుపతి నగరంలో టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది తోసుకోవడం, వాగ్వాదం చేయడం జరిగింది. దీన్ని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు, కెమెరా జర్నలిస్టులు కవర్ చేస్తుండగా కొంతమంది టీడీపీకి చెందిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధులపైన దాడులకు పాల్పడ్డారు. అలాగే కెమెరాలను ధ్వంసం చేశారు. జర్నలిస్టులను రక్తం వచ్చేలాగా పిడిగుద్దులు కురిపించారు వాళ్ళపైన. స్వయాన 2 మంత్రులు ఘటనా స్థలంలో ఉన్నా కూడా ఏమాత్రము వాళ్ళ కార్యకర్తలను ఆపలేదు. ఇది ప్రజాస్వామ్యంలో అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి ఘటనలతో అనేసి మేము ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నాము. ఒక ప్రజాస్వామ్యంలో మంత్రులుగా ఉన్న మీరే మీడియాపై దాడులు జరుగుతూ ఉంటే మీ సమక్షంలో ఏమాత్రము ఆపడం కానీ అడ్డుకోలేకపోవడం కానీ జరిగింది. కనీసం జర్నలిస్టులు గాయపడ్డ వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పకపోవడము బాధాకరమైన విషయము.
భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే తక్షణం ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ క్రిమినల్ కేసులు నమోదు చేయడం కానీ చేస్తేనే జర్నలిస్టులకు రక్షణ అనేది ఉంటుంది. దీనిపైన ముఖ్యమంత్రి సైతం సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే జర్నలిస్టుల పరిరక్షణ కమిటీని రాష్ట్ర స్థాయిలో ఒకటి ఏర్పాటు చేయడం, జిల్లాలో జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాము. జిల్లాలో ఎక్కడికక్కడ కూడా నిరసనల కార్యక్రమము తెలియజేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.